టు బి ఫ్రాంక్గా మాట్లాడంటే మరి రమ్యకృష్ణ గారు చేయాలని కోరుకుంటాను. అలా కాదు అనుకుంటే మాత్రం మన ఓజీ మూవీలో శ్రేయరెడ్డి గారు ఉన్నారు కదా, ఆమె మాత్రం చంపేస్తారనమాట. చాలా బాగుంటుంది. తనైతే ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా 100కి 200% వర్త్. ఎస్, న్యాయం చేస్తుంది. సౌందర్య క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. సౌందర్య గారా, రజనీకాంత్ గారి పక్కన లైక్ నయనతార గారు బాగానే ఉంటారు. నయనతార గారు సెట్ అండి. చంద్రముఖిలో కూడా చాలా బాగుంది వాళ్ళిద్దరు కాంబినేషన్, కాబట్టి నయనతార గారు చాలా బాగుంటారు. ఎస్, ఆయన సినిమాలో బేసిక్గా నాకు అంటే అందరు స్టైల్ అని చెప్తారు కానీ స్టైల్తో పాటు నాకు నిజం చెప్తాను, ప్రతి ఒక్క మూవీలో కూడా ఒక మోటివేషనల్ సాంగ్ ఉంటుంది. దట్టు ఏంటంటే ఆయన తీసే సినిమాలు కూడా జనాలకి ఉపయోగపడేలా ఒక చిన్న మెసేజ్ అయితే ఉంటుంది. నాకు అది చాలా ఇష్టం ఆయన మూవీస్లో. అండ్ ఆయన స్మైల్ చాలా బాగుంటుంది నిజంగా. ఇంకా చెప్పాలంటే ఆయన రియల్ లైఫ్లో కూడా చాలామందికి ఇలానే ఉపయోగపడేవే చేస్తుంటారు, ఉపయోగపడే మాటలే చెప్తుంటారు. కాబట్టి నిజంగా రజనీకాంత్ గారు నిజంగా సూపర్ అండి. ఆయన ఎప్పుడు ఇలానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి హిట్లు కొట్టాలనుకున్నా. అట్ ది సేమ్ టైం ఆయన ఏజ్కి తగ్గట్టు మూవీలే లేవండి, నేను చెప్తాను. ఆ ఏజ్ని మించి చేసేస్తున్నాడు మన రజనీకాంత్ గారు. అసలు అక్కడ కనిపించే విధానం అవ్వచ్చు, ఆ స్వాగ్ అవ్వచ్చు, ఆ స్టైల్ అవ్వచ్చు, సూపర్ అండి. జైలర్ మూవీ అయితే ఎన్నిసార్లు చూస్తే నాకే తెలీదు, అంత బాగుంటుంది. జైలర్ మూవీ కూడా చాలా బాగుంది, చాలా 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 బాగుంది. సో రజనీకాంత్ గారికి ఇంకా ఇలాంటి హిట్స్ చాలా చాలా రావాలని కోరుకుంటున్నాను. ఎస్.